ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1 to 200 ఇయర్స్. అలాగే 1 నుంచి 200 మధ్యన ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 48 లీప్ ఇయర్స్. మిగతాది 152 నాన్ లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్ని 2తో, నాన్ లీప్ ఇయర్స్ని 1తో మల్టిప్లై చేస్తే 96, 152, టోటల్ 248. ఈ 248ని 7తో మల్టిప్లై చేయాలి. 21, 3, 7 5, 35, 3. ఎన్ని ఉన్నాయి? 3 ఆడ్ డేస్. 1 నుంచి 200 మధ్యన. అలాగే 1 నుంచి 300 దాకా. లీప్ ఇయర్స్ 72 ఉంటాయి. అలాగే 228 ఏమో నాన్ లీప్ ఇయర్స్. ఇది 2, దీంతో 1 చేస్తే 154, 228, 372 వచ్చింది. అప్పుడు 372 డివైడెడ్ బై 7, 7 5, 35, 22, 7 3 21, 1 ఆడ్ డే వచ్చింది. అలా కాకుండా ఇంకో షార్ట్ కట్. ఇప్పుడు 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే, అలా 300 ఇయర్స్కి రావాలంటే 5 ఆడ్ డేస్, 5 into 3 అంటే 15. ఈ 15ని 7తో మల్టిప్లై చేయండి. 7 2 is 14. 1 ఆడ్ డే. మళ్ళీ 1 నుంచి 400 ఇయర్స్. 100 ఇయర్స్కి 5, 400 ఇయర్స్. 5 into 4, 20 plus 1. ఎందుకంటే ఇక్కడ 400 ఇయర్స్లో లీప్ ఇయర్ ఆడ్ ఇయర్ ఉండదు కాబట్టి 1 కలిపితే 21. 7/21. ఇప్పుడు సెంచరీ, ఆడ్ డే, ఎండింగ్ డే అనేది కనుక్కుందాం. ఇప్పుడు సెంచరీ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటే 200 ఇయర్స్కి 3, 300కి 1, 400కి 0. 5 అంటే తెలిసిందే కదా, కోర్స్ చెప్పే కదా. 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెడ్నెస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. ఇక్కడితో ఆడ్ డేస్ కంప్లీటెడ్ అయిపోయినాయి.